బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నియమితులయ్యారు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. సోమవారం నుంచి పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంటరీ పార్టీ ఉపనేతలుగా చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విప్గా అమలాపురం ఎంపీ గంటి హరీష్ను నియమించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టడం ప్రథమ ప్రాధాన్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకొని పనిచేయాలని అన్నారు. అమరావతిని ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి తరలి రావడానికి ప్రయత్నాలు చేయాలని సూచించారు. పోలవరం కూడా జగన్ విధ్వంస పాలనకు బలైందని, దానిని కూడా పూర్తి చేయాలని చెప్పారు. మన రాజధాని పోలవరం, అదేవిధంగా గ్రామాల్లో కొత్త ఇండస్ట్రీస్, పోర్ట్ బేస్డ్ అయితే అన్ని ఇండస్ట్రీస్ ఏమేమైతే తీసుకురాగలం వాటి అన్నిటి గురించి అందరూ కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అంతేకాకుండా పార్లమెంట్లో మేము వ్యవహరించాల్సిన తీరు, బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆయన మాకు సూచనలు చేశారు. తప్పకుండా వాటిని పాటిస్తా ముందుకు వెళ్ళడానికి మేమందరం కలిసికట్టుగా నిశ్చయించుకున్నాం. దాని ప్రకారం నిధులు కోరటం ఇటువంటివన్నీ మేము చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ శక్తి అంతటినీ వాడాలని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. దాంతోపాటు రాష్ట్రం తరపున ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి నియామకంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరును కొందరు ఎంపీలు ప్రతిపాదించారు. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు.